మారిందనడానికి విద్యాశాఖ మంత్రి వెంటనే. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు దీక్షను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ దీక్ష యొక్క ప్రధానమైన డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బకాయిలను తక్షణమే మేము రిలీజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రస్తుత విద్యారంగ పరిస్థితి చూసుకుంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. అనవసరమైన వాటికి ఖర్చులు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని చెప్పి మధ్యలో పెట్టిండు. అవి పెట్టుబడులు వస్తాయి, రాష్ట్ర ప్రాధాన్యత పెరుగుతుంది అని చెప్పుకుంటూ పెట్టిండు. మరి అట్లాంటి వాటికి ఖర్చులు చేసుకుంటూ విద్యా వ్యవస్థను పక్కదారి పట్టించిండు. విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేము ఎస్ఎఫ్ఐ ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 8,158 కోట్ల స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేసి విద్యార్థుల పక్షాన ఈ గవర్నమెంట్ నిలబడాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లలో అదేవిధంగా కాలేజీలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమస్యలు పరిష్కరించే విధంగా అదేవిధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నిటినీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా బడ్జెట్ లో 30% నిధులు విద్యారంగ బడ్జెట్ నియమించాలని ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేని ఏడలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పొగల ఉమా, నేను ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా.